Hello my dear students, welcome to our favorite channel Physics in Telugu. Okay. So మరి మన Physics in Telugu ఛానల్లో ఐపీకి సంబంధించిన టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఈ రోజు మన టార్గెట్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్స్ ఏంటన్నా పార్షియల్ ఫ్రాక్షన్స్ సంబంధించిన 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే బైనామియల్ థీరం నుంచి మనము 2 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేసే ముందు, సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈ టార్గెట్ సిరీస్ అంటే ఏంటి జస్ట్ ఒక 2 minutes మాట్లాడుకుందామా. ఆల్రెడీ డైలీ వింటూనే ఉంటున్నారు కదా. సో బట్ ఇది ఎందుకంటారా, సో ఏంటంటే ఈరోజు కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం జస్ట్ ఒక 1 minute అనేది నేను మాట్లాడతాను. సో ఏంటంటున్నారా, ఈ టార్గెట్ సిరీస్ అంటే ఐపీలో మనకి 95% అనేది ఎలా తెచ్చుకోవాలి, ఏ క్వశ్చన్స్ మనకి మెయిన్, ఏ క్వశ్చన్స్ మనకి గన్ షాట్గా ఇస్తాడు అనేదే ఈ టార్గెట్ సిరీస్. ఓకే. సో మన టార్గెట్ సిరీస్లో చెప్తున్న క్వశ్చన్స్ వరకు మీరు జస్ట్ నేర్చుకున్నా, మీరు ఈ టార్గెట్ సిరీస్ ఫాలో అయినా చాలా నాన్న మీకు 95% అనేది డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో మన టార్గెట్ సిరీస్లో ప్రతి క్వశ్చన్, ప్రతి స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ జస్ట్ ఈ క్వశ్చన్ చదువుకోండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పి వదిలేయడం కాకుండా ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్, సొల్యూషన్స్ కూడా మనము స్టెప్ బై స్టెప్ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే మేము చేయడంతో పాటు మాతో పాటు మీకు కూడా మేము హోంవర్క్ ఇచ్చి మీతో కూడా మేము వర్క్ అనేది చేపిస్తాం. ఓకే. అండ్ మన క్లాసు, మన వీడియో లెక్చర్ ఉంటుంది కదా, ఈ లెక్చర్కి సంబంధించిన లెక్చర్ నోట్స్ అనేది కూడా మనము అవైలబుల్గా అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఉంటుంది. ఓకే. సో మరి మనకి ఆ నోట్స్ కావాలంటే వెంటనే ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఆ యాప్లో మన క్లాస్కి సంబంధించిన నోట్స్ అనేది దొరుకుతుంది. ఓకే. అండ్ ఆ యాప్లో ఓన్లీ నోట్స్ మాత్రమే కాదు నాన్న, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటారా, మీరు ఇప్పుడు జేఈ అండ్ నీట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ఆ జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్స్ అనేవి యాప్లో అనేది ఉన్నాయి. అండ్ వాటితో పాటు మెటీరియల్ కూడా మనకి ఉంటుందన్నమాట ఈ యాప్లో, ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో. మరి ఆ ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళండి, డౌన్లోడ్ చేసేయండి. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేసేద్దామా. సో ఏంటన్నా, ఈరోజు సెషన్లో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి మనకి 4 మార్క్స్, ఒకటేమో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే. మరి బైనామియల్ థీరంలో మనకి టోటల్గా ఒకటేమో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, రెండేమో 7 మార్క్స్ వస్తాయి నాన్న. ఓకే. ఆల్రెడీ 7 మార్క్స్ సంబంధించి మనము క్లాస్ అనేది తీసుకున్నాం. ఓకే. ప్రీవియస్ క్లాస్లో బైనామియల్ థీరంలో 7 మార్క్స్ మన క్లాస్ తీసుకున్నాము. దీనికి సంబంధించిన వీడియో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. 7 మార్క్స్ కూడా మీరు చూసేయండి. ఓకే. మరి ఓన్లీ 2 మార్క్సే కదా, సో దానితో పాటు నేను పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన 4 మార్క్స్ ఒకటే కాబట్టి దాంట్లో ఉన్న ఒక 3 or 4 మోడల్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా. సో చూడండి మరి. ఓకే, వెరీ గుడ్. సో చూడండి అన్న, మరి క్లాస్ ఏంటి, 2 మార్క్స్ కదా. ఈరోజు మనము పార్షియల్ బైనామియల్ థియరం నుంచి 2 మార్క్స్ కవర్ చేస్తున్నాం. అండ్ అలాగే పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి 4 మార్క్స్ కూడా మనము కవర్ చేస్తున్నాం. ఓకే. సో చూడండి మరి ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా. ఓకే. చూడండి, ఫస్ట్ బైనామియల్ థియరం నుంచి 2 మార్క్స్. ఓకే, 2 మార్క్స్ కవర్ చేద్దాం. ఏంటన్నా ప్రాబ్లం ఏంటి, ఫైండ్ ద మిడిల్ టర్మ్. ఓకే, మిడిల్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సంథింగ్. ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, ఈ ఎక్స్పాన్షన్ నుంచి మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. మిడిల్ టర్మ్ ఏంటన్నా, మిడిల్ టర్మ్ ఫార్ములా ఏంటి మనకి, Tn/2 + 1 అంతేనా మనకి మిడిల్ టర్మ్ యొక్క ఫార్ములా. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే n. ఓకే, బైనామియల్ కోఫిషియంట్ కదా. సో ఫస్ట్ రాసుకోండి, గివెన్ బైనామియల్ కోఫిషియంట్ ఏంటన్నా బైనామియల్ కోఫిషియంట్ n = 10. ఈవెనా ఆర్డర్, ఈవెన్ ఏంటి, ఈవెన్ కాబట్టి Tn/2 + 1. therefore Tn/2 + 1 అంటే ఎంత అవుతుంది, T10/2 + 1 అంటే ఎంత, T5 + 1 అంటే ఎంత, T6 కదా. సో ఇప్పుడు నౌ
given expansion. Now given expansion ఏంటన్నా గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటి అసలు మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏంటి 3x/7 మైనస్ 2y హోల్ పవర్ 10 అంటే మనకి ఇది x ప్లస్ ఏ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్లో ఉందా x ప్లస్ ఏ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు మనకి t పవర్ r ప్లస్ 1 t r ప్లస్ 1 ఏమవుతుందన్న NCR ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ మైనస్ సారీ n మైనస్ ఆర్ కదా n మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ అనేది అవుతుంది మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ప్రకారం కదా సో ఇది సో ఇక్కడ x అంటే ఎంత 3x/7 మరి ఏ అంటే ఎంత మైనస్ 2y ఓకే n అంటే 10 మరి r అంటే ఎంత వచ్చింది ఇక్కడ 5 సో ఇప్పుడు చూడండి నౌ t 5 plus 1 equal to t 5 plus 1 లేదు ఫార్ములా ఇక్కడ రాసేద్దామా సో చూడండి ఫార్ములా ఇక్కడ రాసేద్దాం చూడండి మనకి దానికి కూడా ఒక మార్క్ ఉంటుంది కదా 2 మార్క్స్లో సో ఫార్ములా రాద్దాం చూడండి ఏంటి t r plus 1 equal to NCR ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ ఓకే సో మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని t 5 plus 1 equal to n అంటే ఎంత 10c5 అంతే కదా 10c5 మరి x అంటే ఎంత 3x/7 హోల్ పవర్ 10 మైనస్ 5 ఇంటూ ఏ మైనస్ 2y ఇంటూ సారీ మైనస్ 2y పవర్ 5 కదా సో ఇప్పుడు చూడండి మరి ఎంత ఇక్కడ 10cr కదా 10c5 3x/7 అంటే నేను ఇక్కడ 3/7 హోల్ పవర్ 5 కింద రాసుకో 10 మైనస్ 5 అంటే 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇక్కడ నేను మైనస్ 2y హోల్ పవర్ 5 అంటే ఎక్స్పోనెంట్ పవర్లో ఎంత ఉంది ఆడ్ ఉంది కాబట్టి మైనస్ టర్మ్ వస్తుంది ఈ మైనస్ కాస్త నేను ముందు రాసేస్తా ఓకే రాసేసా ఇప్పుడు 2y పవర్ 5 దాన్ని సపరేట్ రాసుకుంటే 2 పవర్ 5 ఇంటూ y పవర్ 5 2 పవర్ 5 ఇంటూ y పవర్ 5 యా ఓకే సో ఇప్పుడు మైనస్ 10c5 ఇక్కడ 3 పవర్ 5/7 పవర్ 5 కదా సో 3/7 ఇంటూ 2 పవర్ 5 రాసుకోవచ్చు కదా టోటల్గా ఎంత అవుతుంది మనకి 6/7 హోల్ పవర్ 5 ఇంటూ x పవర్ 5 ఇంటూ y పవర్ 5 ఓకే దిస్ ఈజ్ ద మిడిల్ టర్మ్ ఓకే మనల్ని మిడిల్ టర్మ్ కదా అడిగింది సో దిస్ ఈజ్ ద మిడిల్ టర్మ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మరి ఇఫ్ 22CR ఈజ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ దేనికన్నా ఎక్స్పాన్షన్కి 1 + x హోల్ పవర్ 22 అయితే ఫైండ్ 13CR ఓకే సో ఇక్కడ ఫస్ట్ మనం ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఆల్రెడీ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు ఆ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ అవుతుందంట ఓకే సో చూడండి ఫస్ట్ గివెన్ ఎక్స్పాన్షన్ ఓకే గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటన్నా గివెన్ ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ 22 1 + x హోల్ పవర్ 22 సో మరి ద లార్జెస్ట్ కోఫిషియంట్ అన్నాడు కదా ద లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఈజ్ ఏమవుతుందన్న మనకి NCN/2 NCN/2 మరి ఇక్కడ n అంటే ఎంత 22 కదా సో అంటే 22C11 సో 22C11 సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు 22CR ఇచ్చాడు కదా సో దీని వాల్యూ ఎంత 22CR ఈక్వల్ టు 22C11 అంటే R ఈక్వల్ టు ఎంత 11 సో R ఈక్వల్ టు 11 మరి R ఈక్వల్ టు 11 అయినప్పుడు మనకి నౌ 13CR అంటే ఎంత అవుతుంది 13C11 అంటే ఎంత 13C2 అంటే 13 ×
12/2 ఇంటూ 1 6 టైమ్స్ అంటే ఎంత అవుతుందని మనకి 60 ప్లస్ 18 78. సో ఇదే కదా మనకి మనల్ని అడిగింది 13CR కదా, 13C11 వాల్యూ ఎంత 78 వచ్చింది. ఓకే, సో చూడండి మనకి జస్ట్ ఎక్స్పాన్షన్ యొక్క కోఎఫిషియంట్స్ జస్ట్ ఫార్ములా తెలిస్తే చాలు మనకి దీని నుంచి ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సో నెక్స్ట్ వన్, ప్రూవ్ దట్ ఏమవుతుందన్న CO ప్లస్ సంథింగ్ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, దాని నుంచి ఏమన్నాడు 3n. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ నుంచి 3n ఈక్వల్ టు 3n అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనకి గివెన్ రాసుకోండి. గివెన్ ఎంత CO ప్లస్ 2 ఇంటూ C1 ప్లస్ 4 ఇంటూ C2 ప్లస్ 8 ఇంటూ C3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2n ఇంటూ Cn. ఓకే, LHS తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు వి నో దట్ ఏంటి మనకి CO ప్లస్ C1 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ C3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn ఇంటూ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు మనకు ఒకటి ఉంది ఏంటన్నా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. ఎక్స్పాన్షన్ ఉంది కదా మనకు తెలుసు కదా ఫార్ములా, అది ఏంటి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో పుట్ x ఈక్వల్ టు 2 తీసుకుంటా. ఏంటన్నా పుట్ x ఈక్వల్ టు 2. మరి పుట్ x ఈక్వల్ టు 2 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో ఏమవుతుంది చూడండి, CO ప్లస్ C1 ఇంటూ 2 ప్లస్ C2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ C3 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn ఇంటూ 2 పవర్ n ఈక్వల్ టు 1 ప్లస్ 2 హోల్ పవర్ n. ఓకే, సో ఇప్పుడు మొత్తం తీసేసుకుంటే CO ప్లస్ 2C1 ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత 4C2 ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత 8C3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 పవర్ n ఇంటూ Cn ఈక్వల్ టు 1 ప్లస్ 2 అంటే ఎంత 3 పవర్ n వచ్చిందా, 3 పవర్ n RHS వచ్చిందా. సో జస్ట్ ఏం లే, మనం ఇచ్చిన జనరల్ ఎక్స్పాన్షన్కి పుట్ x ఈక్వల్ 2 తీసుకున్నాం అంతే, సింపుల్ వచ్చేసింది. ఓకే, 2 పవర్ n Cn ఈక్వల్ టు ఎంత వచ్చింది 3 పవర్ n వచ్చింది. ఓకే, సూపర్. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. ఓకే, సరే. ఓకే, మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ పవర్ n ఈక్వల్ టు ఏంటన్నా n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/2 అనేది మనకు ఒక ఫార్ములా ఉంది కదా. సో ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇక్కడ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఎక్స్పాన్షన్ ఈస్ ఏంటన్నా 2x ప్లస్ 3y ప్లస్ జెడ్ హోల్ పవర్ 7. ఓకే, సో వి నో దట్ లేదా వి నో దట్ ద నెంబర్ ఆఫ్ ఏంటిది మొత్తం ఇదవుతుంది మనతో ఆడుకుంటుంది చూడండి బోర్డు. ఓకే, వి నో దట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ in the expansion ఏంటన్నా x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ పవర్ n ఈక్వల్ టు ఎంత అవుతుంది n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/2 n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/2. దేర్ ఇప్పుడు ఇక్కడ మనకి 2x అంతేనా, 2x ప్లస్ 3y ప్లస్ జెడ్ హోల్ పవర్ 7 ఎంత హోల్ పవర్ 7 ఈక్వల్ టు ఎంత అవుతుంది 7 ప్లస్ 1 ఇంటూ 7 ప్లస్ 2/2 అంటే ఎంత 8 ఇంటూ 9/2 క్యాన్సిల్ అవుతుంది కదా 4 టైమ్స్ ఎంత అవుతుంది 36. ఓకే, సూపర్. సో నెక్స్ట్ వన్
చూడండి, ఫైండ్ ద రేంజ్. ఓకే, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ యొక్క రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ యొక్క రేంజ్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇది ఏ కదా, కాన్స్టెంట్ కదా, ఈ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మనము 1 ఉండాలి. ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ అనేది మనకి 1 ఉండాలి. యా, ఓకే. సో బైనామియల్ ఎక్స్పాన్షన్. సో కదా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ గివెన్ ఎక్స్పాన్షన్, గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటన్నా 3 మైనస్ 4x పవర్ 3 మైనస్ 4x పవర్ 3/4. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, కామన్ తీయండి. సో కామన్ 3 కామన్ తీస్తే 3 పవర్ 3/4 ఇంటూ 1 మైనస్ 4x పవర్ 3/4. 4x/3 వస్తుంది కదా ఇక్కడ, 4x/3 పవర్ ఎంత, 3/4. ఓకే, సో ఇప్పుడు మరి ఏమవుతుందన్న, ద బైనామియల్ ఎక్స్పాన్షన్ లేదా ద రేంజ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎంత అవుతుంది, మోడ్ 4x/3 లెస్ దాన్ 1. అంతేనా, మోడ్ 4x/3 లెస్ దాన్ 1. సో ఈ 3 అటు సైడ్ వెళ్తే మోడ్ 4x లెస్ దాన్ 3. సో ఇంకెంత అవుతుంది, మోడ్ ఎక్స్ లెస్ దాన్ 3/4. సో మోడ్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కదా. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎంత అవుతుందన్న, మైనస్ 3/4 కామా 3/4. ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ 3/4 కామా 3/4. సో సింపుల్, ఇంతే, ఏమి లేదు. జస్ట్ ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఏ కదా, ఈ కాన్స్టెంట్ టర్మ్ కామన్ తీసేసి దాని నుంచి 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ p/q ఫార్మేట్లో ఉంది కదా, అలా చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద రేంజ్. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చాడు, దాని నుంచి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఏం చేయాలి, 2 కామన్ తీసేసి 1 ప్లస్ 3x/2 వస్తుంది. దాని నుంచి రేంజ్ ఏమవుతుంది, 3x/2 లెస్ దాన్ 1 అవుతుంది. ఓకే, దాని నుంచి మీరు రేంజ్ ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఈస్ ద హోంవర్క్. ఏమవుతుంది, క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి ఆన్సర్ కామెంట్ చేయండి దీంట్లో. ఓకే, సూపర్. సో నెక్స్ట్ వన్. ఓకే, సో చూడండి, మరి దీంతో మనకి బైనామియల్ థియరంలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అనేవి మనం కంప్లీట్ చేసాం, ఇంపార్టెంట్ మోడల్స్. ఓకే, సో మొత్తం వచ్చి ఒక 5 or 6 వచ్చినాయి కదా. సో ఈ 6 ప్రాబ్లమ్స్ వరకు మీరు చేసుకున్నా మనకి ఇచ్చే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఈ 6 క్వశ్చన్స్లోనే ఉంటాయి. ఓకే, సో సూపర్. సో మరి నెక్స్ట్ మళ్ళీ మనము పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి 4 మార్క్స్ చూద్దామా. సో దిస్ ఈస్ ద పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించి 4 మార్క్స్. దీంట్లో ఏం లేదు నాన్న, మీకు జస్ట్ 3 మోడల్స్ ఉంటాయి. అవి ఏంటి అనుకుంటున్నారు చూడండి. ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి లేదు అంటారా, ఇట్లా కాకుండా ఏఎక్స్ ప్లస్ బి, ఇంకొకటి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్, నెక్స్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది వచ్చరికి మీకు ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ ఇది. ఓకే, సో మనము ఏఎక్స్ ప్లస్ బి నాన్ రిపీటెడ్ వచ్చినప్పుడు ఏ/ఏఎక్స్ ప్లస్ బి రాసుకుంటాం, ఏ/ఏఎక్స్ ప్లస్ బి. ఇక్కడ వచ్చేసరికి మనకి మరి ఏఎక్స్ ప్లస్ బి కదా, సో ఏ1/ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏ2/ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఏ3/ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 3, నెక్స్ట్ ప్లస్ ఏ4/ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 4 అండ్ సో ఆన్ అని చెప్పి n వరకు రాసుకుంటాం. ఓకే, మరి నెక్స్ట్ ఇర్రెడ్యూసిబుల్ ఇస్తే అప్పుడేమవుతుందంటే ఏఎక్స్ ప్లస్ బి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇది మనకి ఇంపార్టెంట్ నాన్న, ఇది మనకి ఇంపార్టెంట్, ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ మేజర్. ఓకే, సో సూపర్ కదా. సో ఫస్ట్ ఇచ్చాం కదా. ఓకే, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాని నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి మార్చమన్నాడు. సో ఫస్ట్ గివెన్
గివెన్ సో చూడండి ఒకటి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒకటి చూస్తే గివెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సో ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏఎక్స్ ప్లస్ బి ఫార్మేట్లో ఉంది కదా. సో అంటే a/x ప్లస్ 1 కదా. ఇదిగోండి ఎక్స్ ప్లస్ 1 ఏఎక్స్ ప్లస్ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి a/x ప్లస్ 1 రాశా. నెక్స్ట్ ఇది ఏఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ప్లస్ ఏ ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి నేను నెక్స్ట్ బి తీసుకుంటా. b/x మైనస్ 1 ప్లస్ నెక్స్ట్ c/x మైనస్ 1 హోల్ స్క్వేర్. అదే ఇన్ కేస్ హోల్ పవర్ 4 ఉందనుకో మళ్ళీ నెక్స్ట్ ప్లస్ డి ఏబిసి అయిపోయిందిగా నెక్స్ట్ ప్లస్ d/x మైనస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ e/x మైనస్ 1 హోల్ పవర్ 4. ఇక్కడ n అంటే ఎంత ఉందో అంతవరకు తీసుకుంటాం మనం. ఓకే సో చూడండి సో మరి తీసేద్దామా తీసేనా సరే ఉంచుతాను చూడండి. ఓకే నెక్స్ట్ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మొత్తానికి ఎల్సిఎం తీసామనుకో ఎంత అవుతుందన్న ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ c/x ప్లస్ 1 అంతేనా. ఇదే కదా ఎల్సిఎం తీస్తే. సో ఇక్కడ ఎల్సిఎం ఇటు సైడ్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో మీరేం చేస్తారంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకోండి, ఇదేమో ఈక్వేషన్ 2 అనుకోండి. అది ఈక్వేషన్ 1 ఇదేమో ఈక్వేషన్ 2. ఓకే సో ఇప్పుడు మనకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏబిసి ఈ ఏబిసి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏబిసి వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి మనము ఈక్వేషన్ 1లోనే సబ్మిట్ చేయాలి అంతే. ఓకే సో ఇప్పుడు మనము a/x ప్లస్ 1 ఉంది కదా. సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఒకసారి తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఒకసారి తీసుకోవాలి. అంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది. సో పుట్ x ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2 అప్పుడు ఎంత అవుతుందన్న 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ సి ఇంటూ 1 ప్లస్ 1 కదా. సో ఇప్పుడు చూడండి 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 అంటే 1 మైనస్ 1 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందని మనకి 1 కదా. ఎంత 1 ఈక్వల్ టు ఇక్కడ ఏ ఇంటూ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత 0. సో 0 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ బి ఇంటూ 2 ఇంటూ 0 అంటే అది కూడా 0 ప్లస్ నెక్స్ట్ సి ఇంటూ 1 ప్లస్ 1 అంటే ఎంత 2c అంటే 1 ఈక్వల్ టు 2c సి ఈక్వల్ టు ఎంత 1/2. ఓకే ఒకటేమో ఏమొచ్చింది మనకి సి వాల్యూ వచ్చేసింది. ఓకే ఇప్పుడు మనము ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కూడా తీసుకోండి. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుద్ది -1 అవుద్ది కదా. సో ఇప్పుడు పుట్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 2 ఎంత అవుతుందన్న మనకి ఇదే కదా ఈక్వేషన్ 2 అంటే. సో -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది ఏ ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ -1 ప్లస్ 1 ఇంటూ -1 ప్లస్ సి ఇంటూ -1 ప్లస్ 1 అంతేనా. సో ఏమవుతుందన్న మరి మనకి ఇక్కడ 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 0
ప్లస్ సి ఇంటూ 0. ఓకే, సో మరి 3 ఈక్వల్ టు 4a. మరి ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3/4. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3/4 వచ్చింది. ఓకే, సో మరి నెక్స్ట్ సో కదా, సో మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓకే, సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది, సారీ సి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, ఇంకేం రావాలి? బి వాల్యూ రావాలి. సో బి వాల్యూ రావాలి కాబట్టి సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మనము దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్స్పాండ్ చేస్తే మనకేమవుతుందన్న? సరిపోతే ఇక్కడ సో ఒక్క నిమిషం, సో ఇక్కడ చూడండి, ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 2 కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు, సో ఎక్స్పాండ్ చేయండి, ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ 1. సో సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో మనకి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయండి. ఓకే, సో comparing the coefficients of x square. మరి ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ ఎంత? 1 ఈక్వల్ టు మరి ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఎంత అవుద్ది? ఇక్కడ x స్క్వేర్ అంటే ఇక్కడ a ఉంది ప్లస్ b ఉంది అంటే a ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ లేదా ఇంటూ అంతే a ప్లస్ b. 1 ఈక్వల్ టు a ప్లస్ b. మరి 1 ఈక్వల్ టు a అంటే ఎంత వచ్చిందన్న మనకి? 3/4 ప్లస్ b అంటే b ఈక్వల్ టు 1 మైనస్ 3/4. సో b ఈక్వల్ టు ఎంత? 1/4 అంతే కదా. మరి 4 మైనస్ 3/4 అంటే 4 మైనస్ 3/4 అంటే 1/4. సో మనకి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనం రాసుకోవచ్చు కదా ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం రాయొచ్చు? ఎంత ఇచ్చాడు మనకి? ఇదే కదా ఈక్వేషన్ 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎంతన్నా ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 3/4. 3/4 బై ఎంత? ఎక్స్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1/4 ఇంటూ ఎంత? ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు? సి వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి? ఇక్కడే వచ్చిందా? ఓకే, 1/2 కదా. 1/2 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, మీరు ఇలా వదిలేసినా పర్లేదు, లేదంటే 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది పార్షియల్ ఫ్రాక్షన్. ఓకే, సూపర్. సో మరి సేమ్ ఇలాంటిదే ఇంకో ప్రాబ్లం చేద్దామా? ఓకే, సో ఇలాంటిదే కాదు, ఇది సపరేట్గా ఇచ్చాడు. సో చూడండి, ఇది ఎట్లా ఇచ్చాడు మనకి? సో ఇదేమో రిపీటెడ్, ఇదేమో ఇర్రెడ్యూసిబుల్ కదా. ఇది వచ్చేసరికి మనకి ఇదేమో రిపీటెడ్ అంటే ఏఎక్స్ ప్లస్ బి ఫార్మేట్లో ఉంది, ఇదేమో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లో ఉంది కదా. సో మరి ఇప్పుడు దీని నుంచి మనం ఎట్లా రాసుకుందాం చూడండి. గివెన్ ఏంటన్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎట్లా రాద్దాం? ఏ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్, సో మనం ఏఎక్స్ ప్లస్ బి ఫార్మేట్ కాబట్టి ఏ బై ఎక్స్ ప్లస్ 2 రాసా. మరి ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ బి ఇర్రెడ్యూసిబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఏ రాసా కాబట్టి
bx ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రాశా, అంతే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కామనే కదా, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. మనమేమో దీని ఈక్వేషన్ 1 అనుకోండి, ఇక్కడ నుంచి మనకి కామనే కదా, ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే మనం ఇక్కడ ఎల్సిఎం తీస్తాం కదా, ఫస్ట్ ఎయిట్ బోర్డు ఒక్కొక్కసారి మనతో ఆడుకుంటుంది నాన్న, చూడండి. సో ఎల్సిఎం ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, అప్పుడు ఎంత అవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2 కదా. సో ఇప్పుడు మరి పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ 2 -2 తీసుకోవచ్చుగా మనం. యా ఓకే, చూడండి ఇక్కడ పుట్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇంకోటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఇర్రెడ్యూసిబుల్లో అది పాసిబిలిటీ అవ్వదు ఎక్స్ స్క్వేర్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 2 ఉంది కాబట్టి మనం ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకోవచ్చు, ఒక వాల్యూ వచ్చేస్తుంది. అంటే పుట్ ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకున్నాను అనుకో, ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే -2 హోల్ స్క్వేర్ -3 ఈక్వల్ టు ఏ ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ -2 ఇంటూ వెయిట్. ఓకే, ఇక్కడ టచ్ అవుతుందా, ఓకే ఓకే ఒక్క నిమిషం. ఓకే ఇప్పుడు చూడండి అన్న కదా, బిఎక్స్ ప్లస్ సి ఇంటూ -2 ప్లస్ 2 సరిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, 4 -3 ఈక్వల్ టు ఏ ఇంటూ 4 ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ 0. సో ఇది మొత్తం 0 అయిపోద్ది కదా, మొత్తం 0 అయినప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందో చూడండి కదా, 4 - 3 అంటే 1 ఈక్వల్ టు ఎంత, 5 ఏ, అంటే ఏ ఈక్వల్ టు 1/5. ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, 1/5 అనేది అవుతుంది కదా. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం, సో ఒక వాల్యూ అనేది మనకి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ 2ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2ని మనము ఎక్స్పాండ్ చేసామనుకో ఏమొస్తుంది, లేదు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటామా, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నా మనకు అవ్వదు. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నా మనకి ఇది ఏమైనా అవుతుందా, మనకు అవ్వదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఓకే, సో ఏమవుతుంది, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏమవుతుందన్న, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇదే కదా, x³ ఎక్స్ స్క్వేర్ -3 ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏఎక్స్ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి డైరెక్ట్గా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ ఇక్కడ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే బిఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత, బిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2bx అంతేనా, bx ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే bx అంటే bx స్క్వేర్ ప్లస్ 2bx. నెక్స్ట్ ప్లస్ c ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే ప్లస్ cx ప్లస్ 2c. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ -3 ఈక్వల్ టు ఇక్కడ a ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2b ప్లస్ c ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ 2c. సో నేను ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్స్, ఎక్స్ కోఫిషియెంట్స్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ సపరేట్గా రాసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటి, ఏ వాల్యూ కాబట్టి కంపేరింగ్ కోఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ కోఫిషియెంట్స్ సంథింగ్ ఏదైనా రాసుకోవచ్చు.
కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఏమవుతుందన్న ఇక్కడ ఎంత 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/5 కదా. సో 1 ఈక్వల్ టు 1/5 ప్లస్ బి. సో బి ఈక్వల్ టు 1 మైనస్ 1/5 అంటే బి ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది నాన్న 4/5. బి ఈక్వల్ టు 4/5. ఇప్పుడు నెక్స్ట్ కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్. సో మనకి ఏ వచ్చింది బి వచ్చింది సి రావాలి. సో నువ్వు ఎక్స్ టర్మ్స్ కోఎఫిషియంట్స్ చేసినా నో ప్రాబ్లం, లేదా కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ చేసినా నో ప్రాబ్లం. సో నేను ఇది రాస్తాను అనమాట. ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఎంత ఇక్కడ 2b ప్లస్ సి ఈక్వల్ టు ఇక్కడ 0. ఎందుకని ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0. సో 2 ఇంటూ ఎంత 4/5 ప్లస్ సి ఈక్వల్ టు 0 ఎంత అవుతుందన్న 8/5 ప్లస్ సి ఈక్వల్ టు 0. సి ఈక్వల్ టు ఎంత -8/5. నువ్వు సి తీసుకున్నా, నువ్వు కాన్స్టెంట్ టర్మ్ తీసుకున్నా సేమ్ ఇదే వస్తుంది అన్న. నువ్వు కాన్స్టెంట్ టర్మ్ తీసుకున్నా సరే సేమ్ నీకు ఇదే వచ్చింది -8/5. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి రాసుకోవచ్చా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటన్నా ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదే కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఎంత ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కదా. ఓకే, ప్లస్ 1 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వస్తుందన్న మనకి 1/5 కదా. సో 1/5 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ బి వాల్యూ ఎంత 4/5 ఇంటూ ఎక్స్ ప్లస్ -8/5 బై ఎంతన్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో మరి ఇక్కడ ఎంత అవుతుంది ఎల్సిఎం 5 అవుతుంది కదా. సో ఎంత అవుతుంది 1/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4x మైనస్ 8/5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్. లేదు అంటే మీరు 1/5 కామన్ తీసేసుకొని రాసుకోవచ్చు. 1/5 కామన్ తీసి మొత్తం లోపలైనా రాయొచ్చు. ఓకే, సో సూపర్. సో ఈ విధంగా అనేది మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి, అంతే కదా. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ నుండి సేమ్ ఇచ్చండి అన్న. రిజాల్వ్ 2x² ప్లస్ 3x ప్లస్ 4/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 పార్షియల్ ఫ్రాక్షన్లోకి మార్చమన్నాడు. సేమ్ కదా. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎంత రాసుకుంటాం a/x మైనస్ 1 ప్లస్ bx ప్లస్ c/x² ప్లస్ 2 రాసుకుంటాం. సేమ్ రిమైనింగ్ మొత్తం సేమ్ ప్రాసెస్లో చేసేయడమే. ఓకే, సో మీరు దీని వచ్చేసరికి ఏం రాస్తారు, హోంవర్క్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఆల్రెడీ అక్కడ ఒకటి ఇచ్చాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 2 అని పెట్టేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో సేమ్ మోడల్లో ఉంది మాత్రం నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఆ చెప్పిన సేమ్ మోడల్ కాబట్టి నేను మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఓకే, సో చూడండి మీరు ఎక్కడ ఏం చేసే పనిలేదు, జస్ట్ అక్కడేమో సేమ్ మెథడ్, ఒకటేమో a/x, ఇంకొకటేమో ఇర్రెడ్యూసిబుల్, ఒకటేమో నాన్ రిపీట్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. సో ఇది చాలా అంటే చాలా ఈజీ. ఓకే, సో x⁴/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అన్నాడు. సో కదా. సో ఫస్ట్ గివెన్ x⁴/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 కదా. సో దీన్ని ఎట్లా రాసుకుంటాం, ఈక్వల్ టు a/x మైనస్ 1 ప్లస్ b/x మైనస్ 2 అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ కామన్ a/x మైనస్ 1 ప్లస్ b/x మైనస్ 2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 కదా. సో ఏమవుద్ది ఎల్సిఎం తీస్తే x⁴/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎల్సిఎం
సేమ్ కదా, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఏమవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో మరి ఇప్పుడు పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు ఒకటి 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 2. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం ఇన్ ఈక్వేషన్ 2. ఇన్ ఈక్వేషన్ 2 ఎంత అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 1 కదా. సో 1 పవర్ 4 ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ బి ఇంటూ 1 మైనస్ 1. సో బి టర్మ్ 0 అయిపోయింది. 1 ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ 0. సో ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది మనకి, మైనస్ 1 అనిపిస్తుందా. ఏ ఈక్వల్ టు మైనస్ 1 అనేది వచ్చింది. ఓకే, సో మరి ఇప్పుడు ఎంత తీసుకోవాలి, పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్. పుట్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 2 పవర్ 4 అంతే కదా. 2 పవర్ 4 ఈక్వల్ టు ఏ ఇంటూ 2 మైనస్ 2 ప్లస్ బి ఇంటూ 2 మైనస్ 1. 2 పవర్ 4 అంటే ఎంత అవుతుంది, 2 2 4 4 2 8 2 10 ఎంత 16 ఈక్వల్ టు 0 ప్లస్ బి అంటే బి ఈక్వల్ టు ఎంత 16. ఓకే, సో మనకి ఏ వాల్యూ వచ్చేసింది, అలాగే బి వాల్యూ కూడా వచ్చేసింది. సో దీని నుంచి మరి ఫ్రమ్ ఈక్వేషన్ 1 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఏ వాల్యూ అంతా -1 కదా. సో -1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 16 బై ఎక్స్ మైనస్ 2. ఓకే, సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో దీంతో పాటు మీకు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది నాన్న, ఏంటంటే సంథింగ్ ఎక్స్ క్యూబ్ ఉంటుంది. చూడండి, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అనుకుంటా. ఓకే, సేమ్ ఇదే మోడల్లో ఇలాంటి ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అనేది ఉంటుంది. సో ఇది కూడా, ఈ ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, సో ఈ ప్రాబ్లం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఆల్రెడీ ఇందాక అక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను, ఇక్కడ ఒక ప్రాబ్లం. ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మరి నెక్స్ట్. ఓకే, సో మరి దీంతో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో కూడా ఇంపార్టెంట్ మోడల్స్ అయిపోయింది. మొత్తం మ్యాక్సిమం మనము కవర్ చేసాం. సో ఈ మోడల్స్ వరకు మీరు ప్రిపేర్ అయినా చాలన్న. ఓకేనా. సో మరి నెక్స్ట్ ఏం చేసాం మనం ఈరోజు, బైనామియల్ థియరంలో 2 మార్క్స్ చేసాము, అండ్ అలాగే పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన 4 మార్క్స్ కూడా మనము కవర్ చేసాం. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. సో ఎప్పటికప్పుడు మీకు టార్గెట్ సిరీస్ గురించి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై.